డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పేరు వినగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2024 ఎలక్షన్స్లో పోటీ చేసిన తక్కువ సీట్లు అయినా సరే పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో 21కి 21 సీట్లు సాధించిన ఏదైనా పార్టీ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అది జనసేన పార్టీ. పిఠాపురం నుండి ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో రాణిస్తున్న పవన్ కళ్యాణ్ గారి అద్భుత ప్రయాణం ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించి సుమారు 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కాలంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంకి మరియు ఆంధ్రప్రదేశ్కి ఏం సాధించారో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచాక పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మొట్టమొదటి గొప్ప నిర్ణయం ఏమిటంటే పిఠాపురంలోని సుమారు 42 మంది అనాథ పిల్లలకు ఆయన ఆర్థిక సహాయం అందించాలని, తన జీతం నుండి ప్రతి నెల 5,000 రూపాయలు అందిస్తానని తెలియజేశారు. అంతేకాదు ఆయన పదవిలో ఉన్నంత వరకు దీన్ని కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. పిఠాపురంలోని 34 కోట్లతో నిర్మించనున్న 100 పడకల ఏరియా ఆసుపత్రికి పునాది అయితే వేయబడింది. ఇది ప్రస్తుతం ఉన్న 30 పడకల సౌకర్యాన్ని భర్తీ చేస్తుంది. అలాగే మార్చరీ, బ్లడ్ బ్యాంక్ మరియు డయాలసిస్ యూనిట్ వంటి ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం, మన్యం ప్రాంతాల్లో పంట పొలాలని ఎప్పటి నుంచో ధ్వంసం చేస్తున్న ఏనుగుల నుంచి తిరిగి అడవిలోకి పంపించడానికి కుంకి ఏనుగుల సహాయంతో కర్ణాటక గవర్నమెంట్ సహకారంతో అయితే పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. 2024 సెప్టెంబర్లో వచ్చిన వరదలకు ఆర్థిక సహాయం అందజేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ₹1,00,00,000 విరాళం అందించారు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని 400 వరద ప్రభావిత గ్రామ పంచాయతీలకు ₹1,00,000 పంపిణీ చేస్తూ అదనంగా 4 కోట్లు విరాళంగా ఇచ్చారు. జనవరి 10, 2025న పవన్ కళ్యాణ్ గారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన గోకులం అనే పాల పశువుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం 12,500 గోకులాలను అయితే ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడికి వాహనాలు వెళ్ళలేక ఇప్పటికీ కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో డోలీల సహాయంతో అక్కడున్న గ్రామస్తులు వెళ్ళడం అయితే జరుగుతుంది. దీన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 615 గిరిజన గ్రామాలను కలుపుతూ 1,069 కిలోమీటర్ల రోడ్లను నిర్మించడానికి అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంట్లో మొదటి అడుగుగా డిసెంబర్ 2024లో కళ్యాణ్ గారు పాడేరు సమీపంలోని 72 లోతట్టు గ్రామాలను కలుపుతూ సుమారు 105 కోట్ల వ్యయంతో 98 కిలోమీటర్ల విస్తీర్ణంలో 19 రోడ్లకు పునాది వేశారు. కోస్టల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఉప్పాడ మరియు కాకినాడ మధ్య 13 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి డిపిఆర్ను అయితే సిద్ధం చేయమని ఆదేశించారు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఉప్పాడ వద్ద 323 కోట్లతో తీర ప్రాంత రక్షణ నిర్మాణకు ప్రతిపాదనను జాతీయ విపత్తు NDMA పరిశీలిస్తుంది. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎప్పటి నుంచో ఈ తీరం కోతకు గురవుతున్న సమస్య నుంచి పరిష్కారం అయితే లభిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందే రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన 300 మంది కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఇది ఆయన గొప్ప మనసుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి వచ్చిన సంవత్సరంలోనే ఇన్ని గొప్ప పనులు చేశారంటే ఇంకా ముందు ఇంకా చాలా గొప్ప పనులు చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.